అంటే తెలియని వాళ్ళు ఏమనుకుంటారు అంటే సునీల్ క్లోజెస్ ద డోర్ ప్లీజ్ అని వస్తుంది. ఇక్కడ ప్లీజ్ లేకపోతే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. సునీల్ క్లోజెస్ ద డోర్ అని రాస్తారు. ఎందుకంటే ఇది థర్డ్ పర్సన్ సింగులర్కి యూజ్ చేస్తాం. వర్బెస్ విఎస్ అంటాం. విఎస్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము? సింగులర్ ఉంటే యూజ్ చేస్తాం. మరి సునీల్ సింగులరే కదా, అందుకని సునీల్ క్లోజెస్ ద డోర్ అని రాస్తాం మనం. కానీ యాక్చువల్గా మీరు రాయాల్సింది అది కాదు. సునీల్ క్లోజ్ ద డోర్ అనేది కరెక్టే, కాకపోతే మీరు ఇక్కడ కామా పెట్టాలి. కామా పెడితే ఏమవుతుందంటే సునీల్ క్లోజ్ ద డోర్ అవుతుంది. సునీల్ క్లోజ్ ద డోర్. మీరు ఇలా ప్లీజ్ లేదనుకోండి, ప్లీజ్ లేకపోతే మీరు ఇంకా కన్ఫ్యూజ్ అవుతారు. అయితే దీన్ని ఏమంటారు అంటే వొకేటివ్ కేస్ అంటారు. వొకేటివ్ కేస్. మీరు ఏ పేరైనా పెట్టుకోవచ్చు, కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి, సెకండ్ పర్సన్ లుక్స్ లైక్ ఎ థర్డ్ పర్సన్. వెన్ సెకండ్ పర్సన్ లుక్స్ లైక్ ఎ థర్డ్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ వొకేటివ్ కేస్. ఆర్ వెన్ థర్డ్ పర్సన్ లుక్స్ లైక్ ఎ సెకండ్ పర్సన్, దట్ ఈస్ కాల్డ్ వొకేటివ్ కేస్. వొకేటివ్ నౌన్ అంటాం. ఇదేంటిది? నౌనా కాదా? అది నౌనే కదా, ఇది నౌనే. అందుకనే ఏ నౌన్ అంటాం మనము? ఏ నౌన్ అంటామంటే వొకేటివ్ నౌన్ అంటాం. అంటే వొకేటివ్ నౌన్, వొకేటివ్ కేస్ అంటాం. అందులోనే ఈ కేసెస్లోనే ఇది సెకండ్ వన్ అనమాట. ఫస్ట్ వన్ మనం చూసాం కదా, పొజెసివ్ కేస్ అని. పొజెసివ్ కేస్ ఒకటి, ఇది ఇప్పుడు ఇక్కడ వొకేటివ్ కేస్. ఇది రెండవది. తర్వాత కూడా ఉంది కదా, నేను చెప్పాను సి, కాంపౌండ్ కేస్. అది సిఎన్ ఉంది, అది నంబరింగ్ కేస్. అంటే నౌన్ అండ్ నంబర్ అంటాం. యాక్చువల్గా నౌన్ అండ్ నంబర్, నంబర్ అండ్ నౌన్ అనొచ్చు. అదేంటి అని చెప్పేసి అది వేరు దానికి. మళ్ళీ తర్వాత మనం చూసాం కదా కాంపౌండ్ నౌన్, అది యూసేజ్ వేరు. మనకు అన్ని నౌన్సే, కాకపోతే ఏంటంటే యూసేజెస్ చూసి మనం తెలుసుకోవాలి. ఇక్కడ ఇలా చూస్తే మనకు తెలియదు కదా అది అసలు యాక్చువల్గా ఎలా యూజ్ అవుతుందని. అలాగే మనకు కేటగిరీస్ ఉంటాయి. ఓన్లీ నౌన్కి మాత్రమే ఇంపార్టెన్స్, అంటే ఆ ఇంపార్టెన్స్ నౌన్కి మాత్రమే ఉంది. అదేంటో తెలుసా? కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. దాన్ని ఇంపార్టెంట్ నోట్ కింద మనం రాసుకుంటాం. సరే, వేరే వాళ్ళు కౌంటబుల్ అన్కౌంటబుల్ అని వేరే కేసుగా చెప్పొచ్చు, లేదా ఈ కేసెస్లోనే రావచ్చు, కౌంటబుల్ కేస్, అన్కౌంటబుల్ కేస్ అని. మనం ఎందుకు అలా చేస్తామంటే గుర్తుండడం కోసం. కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్. మీరేమంటారు ఇప్పుడు? కౌంటబుల్ అన్కౌంటబుల్ అంటే ద థింగ్స్ విచ్ కెన్ బి కౌంటెడ్, దే ఆర్ కాల్డ్ కౌంటబుల్ నౌన్స్. ద థింగ్స్ విచ్ కెన్ నాట్ బి కౌంటెడ్, దే ఆర్ కాల్డ్ అన్కౌంటబుల్ నౌన్స్. ఇవే కాకుండా అవి ఉంటాయన్నమాట. అంతే. మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే ప్రాపర్ నౌను, కామన్ నౌను, అబ్స్ట్రాక్ట్ నౌను, మెటీరియల్ నౌను, కలెక్టివ్ నౌను ఉంటాయి. టైప్స్ ఆఫ్ నౌన్స్. కేసెస్ వచ్చేసి 4 కేసెస్ ఉంటాయి. ఏవి? పొజెసివ్ కేస్, వొకేటివ్ కేస్, కాంపౌండ్ కేస్ అండ్ నంబర్ కేస్. నౌన్ అండ్ నంబర్. కేటగిరీస్ వచ్చేసి కౌంటబుల్ కేటగిరీ, అన్కౌంటబుల్ కేటగిరీ ఉంటాయి. అంతే. మిస్టేక్స్ మీకు ఇక్కడ నుండే వస్తాయి. ఏంటంటే వొకాబులరీ, మనము కాంపిటేటివ్ ఇంగ్లీష్ రాస్తాం కదా, అన్ని కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించిన నౌన్ ఇది. అన్ని కాంపిటేటివ్ ఇంగ్లీష్కి సంబంధించిన ప్రొనౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. అయితే ఏంటంటే మనం ఇవన్నీ నేర్చుకున్నామనుకోండి, ఇవన్నీ మనము స్పోకన్లో యూజ్ చేయం. అందుకనే స్పోకన్ వేరు, రిటన్ వేరు అంటాం. ఓకేనా మై డియర్ ఫ్రెండ్స్? ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ దిస్. అయితే మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీ వాళ్ళకి ఎవరికైనా షేర్ చేస్తే వాళ్ళకు కూడా హెల్ప్ అవుతుంది. ఏదైనా మీకు కావాలి అనుకుంటే టాపిక్ని, అది కూడా కామెంట్ బాక్స్లో నాకు ఇన్ఫార్మ్ చేయండి. విల్ డిస్కస్ according to your needs. Okay, thank you very much my dear friends. Have a nice time and have a nice learning.